Luke chapter 12, verses 16 to 20. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడంట. అతను ఏం చేశాడంటే, ఒక సంవత్సరం బాగా పంట పండినందువల్ల ఆ పంట అంతా విస్తారమైన పంట ఎక్కడ దాచుకోవాలో తెలియక పాత కొట్లు చూస్తే, పాత రూమ్స్ చూస్తే ధనం ఉన్నవి చిన్నవిగా ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని పడగొట్టి పెద్దవి కట్టించేసుకొని అందులో దాచుకున్న తర్వాత నా ప్రాణంతో ఎలా అంటాను, హాయిగా బోల్డంత సంవత్సరాలు నేను హ్యాపీగా బ్రతకొచ్చని. ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెప్తాను నా ప్రాణంతో అనుకున్నాడు. ఇంతలోనే దేవుడు ఏమంటున్నారంటే, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నీవు సిద్ధపరచినవి ఎవరి వగును అని చెప్పాను. మనందరి జీవితం కూడా ఇంతే ప్రియమైన వారలారా. మనం ఈ లోకంలో మనకున్నటువంటి డబ్బును చూసి చాలా మురిసిపోయి, లేదా పంట బాగా పడితే ఆ పంటను చూసి చాలా మురిసిపోయి, లేదా శారీరక బలం ఉంటే చాలా సంవత్సరాలు బ్రతుకుతాను నేను, బాగా బలంగా ఉన్నాను కదా అనుకోవటం, లేదా ఇలా ఎవరన్నా మనకి అండగా నిలబడే వాళ్ళు ఉంటే వాళ్ళ అండ చూసుకొని, పవర్ఫుల్ పర్సన్స్ వాళ్ళ అండను చూసుకొని చాలా కాలం బ్రతుకుతామని భ్రమిస్తూ ఉంటాం. కేవలం అంత మాత్రమే. అయితే ఇలాంటి భ్రమలో ఉన్నప్పుడు దేవుడు సడన్గా మనతో, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుతున్నాను, నీ చాలా ఆస్తి బోల్డెన్ డబ్బులు ఉన్నాయి, క్రోర్స్ ఆఫ్ రూపీస్, గదుల నిండా, గోడౌన్స్ నిండా రూపీస్ ఉన్నాయి, నాకేంటి అని అనుకుంటున్నావా? దేవుడు మాట్లాడుతున్నారు మనతో ఈ రాత్రి అనుకోండి. ఎప్పుడు అడిగితే దేవుడు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను అంటున్నాడు ఈ ధనవంతునితో. మనతో కూడా అదే మాట అంటే మనం ఎక్కడికి వెళతాము, ఏమైపోతాము, ఈ ధనవంతా ఏం చేసుకుంటాము, మరి ఆస్తి అంతస్తులన్నీ కూడా ఏం చేసుకుంటాము? వెంటనే దేవునితో వెళ్ళిపోవాల్సిందే కదా. అందుకని చెప్పి తగినంత మాత్రం సంపాదించుకోవటానికి మనం మనసు కలిగి ఉండాలి. విస్తారమైన డబ్బు సంపాదించుకొని న్యాయంగా సంపాదిస్తే పర్లేదు, అన్యాయంగా సంపాదిస్తే ఖచ్చితంగా నరకానికి వెళ్ళవలసిందే అని మరి గ్రంథంలో రాయబడి ఉన్నది. ప్రియమైన వారలారా, మన జీవితాలు ఎలా ఉన్నాయో మనందరం కూడా మరి దీన్ని, ఈ వాక్యాన్ని మెడిటేట్ చేసుకొని మన జీవితం కానీ నరకానికి వెళ్ళేలాగా ఉంటే, పాపభరితంగా ఉన్నట్లయితే వాటిని మనం సరి చేసుకొని మరి మన జీవితాన్ని మంచి మార్గంలోనికి తెచ్చుకోకపోయినట్లయితే నరకం పాలైపోతాం. మనం స్వర్గానికి వెళ్ళము. కాబట్టి మనలో ప్రాణం ఉండగానే స్వర్గానికి వెళ్ళటానికి దారి ఏది అని అన్వేషించి, సత్యాన్వేషణ చేసి మరి పరలోకానికి లేదా స్వర్గానికి వెళ్ళటానికి ప్రయత్నం చేసుకోవాలని దేవుని నామమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను.